వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. భారతదేశ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ఎందుకు అంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది? వారిని రక్షించే సెక్యూరిటీ ఏజెన్సీలు ఏవి? ఈ భద్రతా వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఈరోజు వీడియోలో భారతదేశ నాయకులకు రక్షించే సెక్యూరిటీ వ్యవస్థ పూర్తి చరిత్రను తెలుసుకుందాం. స్వాతంత్రం తర్వాత భద్రత 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి దశలో దేశ నాయకులకు ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఎక్కువగా లేవు. ఆ సమయంలో ప్రధానంగా రాష్ట్ర పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ రెండు సంస్థలు మాత్రమే భద్రతను చూసేవి. కానీ 1984 జరిగిన ఒక ఘటన భారతదేశ భద్రతా వ్యవస్థను పూర్తిగా మార్చింది. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అప్పటి నుండి ప్రధానమంత్రికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత అవసరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1985లో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అనే ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీజీ ప్రధాన బాధ్యతలు: ప్రధానమంత్రికి భద్రత, ప్రధానమంత్రి నివాస భద్రత, ప్రధానమంత్రి విదేశీ పర్యటన భద్రత. ఎస్పీజీ కమాండోలు అత్యంత శిక్షణ పొందిన ప్రత్యేక దళంగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందారు. భారతదేశంలో నాయకుల భద్రతలో అనేక సంస్థలు పనిచేశాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ దేశంలో భద్రతా ముప్పులను ముందుగానే గుర్తిస్తుంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ ఉగ్రవాద దాడుల సమయంలో ప్రత్యేక ఆపరేషన్లు చేస్తుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ విఐపి భద్రతలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర పోలీస్ శాఖలు ప్రాంతీయ భద్రతను నిర్వహిస్తాయి. భారతదేశంలో నాయకుల భద్రతను ప్రధానంగా 5 కేటగిరీలుగా విభజించారు. ఎస్పీజీ సెక్యూరిటీ ప్రధానమంత్రి భద్రత, జెడ్ ప్లస్ సెక్యూరిటీ అత్యంత ముఖ్య నాయకుల భద్రత, జెడ్ సెక్యూరిటీ ప్రముఖ నాయకుల భద్రత, వై సెక్యూరిటీ రాష్ట్ర స్థాయి నేతల భద్రత, ఎక్స్ సెక్యూరిటీ సాధారణ భద్రత. ఈ కేటగిరీలు నాయకులపై ఉన్న ముప్పును స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. కేంద్ర మంత్రులు, వైస్ చీఫ్ మినిస్టర్ల భద్రత, ఉప ముఖ్యమంత్రుల భద్రత. కేంద్ర మంత్రులు సాధారణంగా జెడ్ ప్లస్ లేదా జెడ్ కేటగిరీ భద్రత పొందుతారు. వారితో పాటు కమాండోలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థలు, అత్యాధునిక ఆయుధాలు ఇవి అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడంలో నాయకుల భద్రత అత్యంత కీలకమైనది. ఎస్బీజీ, ఎన్ఎస్జీ, సిఆర్పిఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలు కలిసి దేశ నాయకుల భద్రతను కాపాడుతున్నాయి. ఈ భద్రతా వ్యవస్థలో ప్రపంచంలో అత్యంత ఆధునిక వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే మన భారతదేశ అత్యాధునిక భద్రతా వ్యవస్థల గురించి చెప్పుకోవచ్చు.